నమస్తే, నేను మీ రాజేంద్ర. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో హాజరవడం జరిగింది. సుదీర్ఘకాలం తర్వాత వేలాది మంది, లక్షలాది మంది దీని మీదే చర్చించారు. ఒక మాజీ సీఎంకు ఎందుకు ఇంత వెసులుబాటు కోర్టుకి హాజరు కాకుండా అన్నటువంటి దాని మీద ఎవరి ఊహాగానాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అలాగే న్యాయ వ్యవస్థ మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయాల్సిన దశ ఇవాళ బహుశా న్యాయ వ్యవస్థ తెచ్చుకుందేమో, వీ డోంట్ నో. బట్ ఒక మాజీ ముఖ్యమంత్రి కోర్టుకు హాజరవ్వాలంటే ఆయనకి ఆ హాజరయ్యేటటువంటి సందర్భంలో లక్షల ఖర్చు అవుతుంది. కాబట్టి నేను విచారణకు రాకపోవడమే మంచిది అని మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే కారణం చూపించి సుదీర్ఘకాలం పాటు కోర్టుకి ఏ రోజు హాజరు కావాల్సినటువంటి పరిస్థితిని కూడా పక్కకు పెట్టేసినటువంటి ప్రతిభావంతమైనటువంటి ఒక వ్యూహాన్ని ఆయన అనుసరించాడు. మరి దీనికి చట్టబద్ధత లేదా అనంటే ఎస్, చట్టబద్ధంగానే మేము రావాల్సిన పరిస్థితి లేదు, అది చట్టాన్ని మనము నిర్లక్ష్యం చేయటం కాదు అని ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అదే వాదన వినిపించాడు. కానీ ఏ కేసులోనైనా సుదీర్ఘకాలం హాజరు కాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుందా? నెవర్. బట్ ఇక్కడ ఎందుకు ఆ వెసులుబాటు? అది జన ఊహాగానాలకే వదిలేస్తా. అలాగే ఇవాళ హాజరైనటువంటి సందర్భంలో జరిగినటువంటి మార్పులేంటి, చేర్పులేంటి, కొత్తగా వచ్చిన పరిణామాలేంటి, అలాగే ఆయన కోర్టుకు హాజరైనప్పుడు ఆయన ఫేస్ చేసినటువంటి క్వశ్చన్స్ కానీ, విచారణ కానీ, అందులో ఉన్నటువంటి అర్థం కానీ, అలాగే జరిగినటువంటి ఆ విచారణలో ఇచ్చిన సమాధానాలు కానీ, దీని మీద పూర్తి అప్డేట్ అయితే మనకి రాలా. కారణం ఏంటి? ఆయన అటెండ్ అయ్యాడు అంతే. దాదాపు అరగంట పాటు కోర్టులో ఆయన సమయాన్ని గడిపాడు అని అంటాను, కానీ అరగంట పాటు ఆయన బోన్లో నిలబెట్టి ప్రశ్నించారు అన్నటువంటి సమాచారం ఇంతవరకు స్పష్టంగా లేదు. అలాగే కోర్టుకు అటెండ్ అయ్యారు, అరగంటలోనే కోర్టు నుంచి బయటకు వచ్చారు. ఆయన సొంత ఇల్లు ఏదైతే ఉన్నదో లోటస్ పాండ్లో అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నారు. జనవరి 2020 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు చివరిసారిగా హాజరయ్యాడు ఆయన. ఎప్పుడు? 2020 జనవరిలో. ఆ తర్వాత మళ్ళీ ఇవాళే హాజరైనటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్రమాస్తుల కేసులో విచారణలో భాగంగా కోర్టుకి వైఎస్ జగన్ హాజరైనటువంటి సందర్భంలో 11 కేసులకు సంబంధించి సిబిఐ కోర్టులో ట్రయల్. ఇటీవల కోర్టు అనుమతితో లండన్ కూడా వెళ్ళాడు. కానీ లండన్ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఒక వివాదమే చూసాం. ఒక అనుమానాస్పదమైనటువంటి చర్చే నడిచింది. ఏమని? ఆయన స్వంత మొబైల్ నంబరు ఇవ్వాల్సింది ఎవరిదో నంబరు ఇచ్చాడు కాబట్టి వెంటనే ఆయన వెళ్ళినటువంటి లండన్ ప్రాంతం నుంచి వెనక్కి రమ్మని, ఆ దేశాన్ని నుంచి వెనక్కి రమ్మని కోర్టు మళ్ళీ ఆదేశాలు ఇచ్చింది. ఎందుకు ఇలాంటి పొరపాట్లు? ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి పొరపాట్లు చేయాల్సిన అవసరం ఉంటుందా? నిజానికి అలా ఇచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి వెసులుబాటు ఏంటి? ఎవరిదో నంబర్ ఇస్తే ఈయనకి ప్రయోజనం ఏంటి? అలాగే ఈయన నంబర్, నాకు అసలు ఫోన్ నంబరే లేదని ఆయన అనేకసార్లు చెప్తూ ఉంటాడు. కానీ ఆయన ఈమెయిల్ ఉన్నప్పుడు ఫోన్ నంబర్ లేకపోతే వచ్చే సమస్య ఏదైనా ఉంటుందా? మనకి నచ్చలేదు కదా అని ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదని చాలామంది వాళ్ళు గుర్తించాలి. మనకి నచ్చారు కదా అని ఏదో ఒకటి మనము అడ్డగోలుగా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయటం కూడా జరగకూడదు. దట్టు మీడియాలో అసలు జరగకూడదు. ఇక్కడ మనకి నచ్చటం, నచ్చకపోవడం అనేది అప్రస్తుతం. మరి ఏది ప్రస్తుతం అనంటే ఇవాళ ఆయన కోర్టుకు హాజరవటం, ఆయన ఉన్నటువంటి కేసుల మీద ట్రయల్ కోర్టులో ఎప్పుడు విచారణ ప్రారంభమవుతుంది, ఆ దశ ఉన్నదా లేదా అన్నటువంటి దాని మీద అప్డేట్స్ కావాలి. అవే సమాచారం మనం ఇవ్వాలి. అలాగే టూర్ నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇవాళ కోర్టుకు వెళ్ళడానికి ఆయన కోర్టుకు వెళ్ళబోయే ముందు కూడా ఇదే కారణం చెప్పారు. నేను వస్తే లక్షల ఖర్చు అవుతుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు ఇబ్బంది వస్తుంది అని. ఎందుకు ఇబ్బంది వస్తుంది? కోర్స్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణంలో లాజిక్ ఉండొచ్చు. ఆయనకున్నటువంటి వేలాది అభిమానులు అక్కడికి వచ్చేస్తే ఒక విపరీతమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది, ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే దాన్ని అవాయిడ్ చేయటం మంచిది అని ఆయన అభిప్రాయం చెప్పాడేమో, అలాగే తీసుకుందాం. బట్
విచారణ అనేది దశాబ్దాల కాలం నడుస్తూ ఇవే కారణాలతో మేము ముఖ్యమంత్రులు, మేము పార్లమెంటు మెంబర్స్, మేము ప్రజానాయకులు, మేము కోర్టుకు వస్తే అక్కడ వేలాది మంది వస్తారు కాబట్టి అక్కడ శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది కాబట్టి మేము రాలేము అని చెబితే ఎలా కుదురుతుంది? ఇవాళ కోర్టులు అందరూ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ సమానమే అని చెప్పేటటువంటి న్యాయ సూత్రం ఏదైతే ఉన్నదో దాన్ని అప్లై చేయగలమా? ఇలా అయితే చేయలేముగా. ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ దశాబ్దాల కొద్దీ ఆయన కోర్టుకి తిరుగుతూనే ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ విచారణలు ఎదుర్కొంటున్నాడు. బట్ నేను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి నేను వస్తే అక్కడ ఇబ్బంది వస్తుందని ఆయన ఇలాంటి కారణాలు చెప్పలా అటెండ్ అవుతూనే ఉన్నాడు, జైలుకి వెళుతూనే ఉన్నాడు. కానీ ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా వరకు ఒక రకమైనటువంటి వైలెన్స్ ధోరణిలో, నెగిటివ్ ధోరణిలోకి వెళ్ళిపోయాయి. ఆ దశలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాజీ ముఖ్యమంత్రిగా అలాగే దోషిగా విచారణకు ఆయన సిబిఐ కోర్టు ముందు హైదరాబాదులో అటెండ్ అయితే వేలాది మంది అభిమానులు వస్తారని ఆయనే చెప్తున్నాడు. మరి జాగ్రత్త ఎలా తీసుకోవాలి? ఒక సినిమా రిలీజ్ అవుతుంటే పోలీసులు వెళ్ళి అక్కడ పహరా కాస్తారు, అక్కడ శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా, అలాగే వచ్చిన వాళ్ళకి ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు అన్నటువంటి నిర్ణయం తీసుకొని పోలీసులందరూ అక్కడ నిలబడతారు. మరొక ప్రజానాయకుడిగాను, ఒక పార్టీ అధ్యక్షుడిగాను, మాజీ ముఖ్యమంత్రిగాను దోషిగా ఉన్నటువంటి ఆయన కోర్టుకి అటెండ్ అవుతున్నప్పుడు రాజకీయ కారణాలతోనో, స్వప్రయోజనాలతోనో, లేదా జనం కావాలని కొంతమంది రావాలన్నటువంటి ప్రయత్నం చేస్తేనో ప్రమాదం వస్తుంది. నో డౌట్ అబౌట్ దట్. మరి కోర్టులు ఏం చేయాలి? ఈ విచారణ సందర్భంగా ఒక కర్ఫ్యూ లాగా ఎవ్వరూ అక్కడికి రాకుండా ఉండేటటువంటి పరిస్థితిని కల్పించాలి. ఆ రూల్ని అప్లై చేయాలి. ఈయన వస్తే మేమందరం అక్కడ కోర్టుకి వేలాది మంది వచ్చేస్తామంటే కుదరదు అని తెలియచేయాలి. ఆ నిర్ణయం కోర్టే తీసుకోవాలి, ఆదేశాలు పోలీసులకే ఇవ్వాలి. కాబట్టి ఈ కారణాలతో కొంతమంది తప్పుకుందామంటే కుదరదు అన్నటువంటి సందేశం న్యాయ వ్యవస్థ నుంచే వెళ్ళాలి. దీని మీద అప్డేట్ తీసుకుంటాను. దీని మీద మరింత అప్డేట్ ఇవ్వడానికి నా కొలీగ్ సిద్ధంగా ఉన్నారు. మిస్టర్ మనోజ్. ఏదైతే ప్రధానంగా ఇవాళ సిబిఐ కోర్టుకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11:40 నిమిషాలుగా హాజరయ్యారు. దాదాపు ఆయన 35 నిమిషాల పాటు సిబిఐ న్యాయస్థానంలో న్యాయవాదులు అయితే విచారించారు. ఇక్కడ ప్రధానంగా మనతో మాట్లాడడానికి సార్ లైవ్ ఒకసారి చెప్పండి సార్, జగన్ గారికి 6 ఏళ్ల తర్వాత ఎటువంటి ఎగ్జామ్షన్ చేశారు, ఎటువంటి ఎగ్జామ్షన్ ఇచ్చారు, నెక్స్ట్ ఎప్పుడు అటెండ్ అవ్వాలని? ఓకే, ఈ కేసులో ప్రధానమైన నిందితులు మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ అట్లాంటి ఏమైనా? ఓకే, రైట్. ప్రధానంగా మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి లాయర్లు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నాంపల్లికి సంబంధించినటువంటి సిబిఐ కోర్టు న్యాయస్థానం ఎదుట ఏదైతే జగన్ ని ఇవాళ తొలుత సిబిఐకి సంబంధించినటువంటి న్యాయస్థానంలో పిలిపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే 11 ఛార్జ్ షీట్లు ప్రధానంగా ఉన్నటువంటి ప్రతి ఛార్జ్ షీట్ మీద కూడా సుదీర్ఘంగా 35 నిమిషాల పాటు విచారణ అయితే జరిగింది. జస్ట్ ఇవాళ జగన్ తో పాటు అలాగే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అలాగే జగన్ వెంట మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా అటెండ్ అయ్యారు. ఈ 35 నిమిషాల కాలంలో సిబిఐకి సంబంధించినటువంటి లాయర్లు ప్రధానంగా 11 ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏదైతే ఛార్జ్ షీట్ నెంబర్ 6 ఉందో ఆ 6 కి సంబంధించి ఏదైతే 2013లో జగన్ బెయిల్ మీద వాళ్ళ వచ్చారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఏదైతే జగన్ 2020 జనవరిలో ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు, అప్పటి తర్వాత ఇక 5 ఏళ్ళు అయితే ఆయన పదవీ కాలంలో ఉన్నారు సీఎం గా. ఆ పదవీ కాలంలో ఎగ్జామ్షన్ అయితే తీసుకున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి, అటువంటి ఇబ్బందులు ఉంటాయి శంకుస్థాపన కార్యక్రమాల్లో, అందుకోసం ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తప్పకుండా నవంబర్ 21వ తారీఖు లోపల కూడా సిబిఐ కోర్టుకి అటెండ్ అవ్వాలనేసి కోర్టు సూచించడంతో దానికి సంబంధించినటువంటి జగన్ ఇవాళ సిబిఐ కోర్టు ప్రత్యక్షంగా ఆయన హాజరయ్యారు. హాజరైనటువంటి సందర్భంలో కూడా ఈ కేసులో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి ట్వీట్స్ ప్రోకోకి సంబంధించినటువంటి 58 ట్వీట్స్ ప్రోకోకి, అలాగే మిగతా ఉన్నటువంటి ఇందులో ఎవరైతే పెట్టుబడులకు సంబంధించినటువంటి జగన్ కంపెనీలో పెద్ద ఎత్తున పెట్టారో, అలాగే జగన్ కి సంబంధించినటువంటి పలు కీలక సంస్థలు భారతీ సిమెంట్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి సాక్షి మీడియా రంగంలో కానీ, ఇక ఇతర ఉన్నటువంటి కంపెనీల్లో జగన్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబట్టారన్న సమాచారంతో గతంలో జగన్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసు మిస్టర్ మనోజ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్. మా క్రైమ్ బ్యూరో చీఫ్ మిస్టర్ ఇన్నారెడ్డి ఈజ్ ఆల్సో దేర్.
ఎస్ మిస్టర్ ఇన్నారెడ్డి. రాజేంద్ర గారు, ప్రస్తుతం అయితే మాత్రం దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా నాంపల్లి కోర్టు మెట్లెక్కారు జగన్. అయితే ప్రధానంగా మనం గమనిస్తే గతంలో విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన నెంబర్ తప్పుడు నెంబర్ అని చెప్పేసి అనే నేపథ్యమే కాకుండా ఆయన ప్రత్యక్షంగా హాజరు అవ్వాలని చెప్పని సిబిఐ అది తమ ఆర్గ్యుమెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన ప్రత్యక్షంగా ఈయన హాజరు కావడం జరుగుతుంది. ప్రధానంగా గమనిస్తే డిశ్చార్జ్ పిటిషన్ల ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉండాలి, ఆయన ప్రజెన్స్లోనే ఆర్గ్యుమెంట్స్ జరగాలని చెప్పన్న సిబిఐ వాదనకు సంబంధించిన వ్యవహారంలో ఈ అంటే మనం చూసి అంటే ఆయన ప్రత్యక్షంగా ఎందుకు హాజరు అవ్వాలని చెప్పని అందరూ కూడా అనుకుంటున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చారు, ఆయన తప్పుదో పట్టిస్తున్నారు కోర్టుని, ఆయన ఖచ్చితంగా హాజరవ్వాలి, ఆయన వర్చువల్గా హాజరవుతా అన్నప్పుడు కూడా కోర్టు ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే కోర్టు కూడా 5 నిమిషాలు ఆయన కోర్టులో కూర్చోవటం, ఆయన అపీరెన్స్ అనేది రికార్డ్ అయింది. నాంపల్లి కోర్టు రికార్డ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆయన లోటస్ పాండ్ను కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. మొత్తంగా రాజేంద్ర గారు, ఈ కేసు విషయంలో మనం గమనిస్తే డిశ్చార్జ్ పిటిషన్ అనేవి ఒక కీలక దశలో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే ఈ సిబిఐ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎప్పటికప్పుడు వాళ్ళు పిటిషన్ వేయడం అంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్ వేయటం, దాని మీద ఆర్గ్యుమెంట్స్ అనేది కొనసాగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలక దశ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది దాని మీద కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఈ గతంలో ఆయన సెక్యూరిటీ పరంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హాజరవ్వడానికి కుదరదు, తర్వాత ఆయన హాజరైతే అక్కడ కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఆయన అధికారంలో లేడు కాబట్టి ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పని దాని మీద కూడా మరి కాసేపట్లో దీని మీద రెగ్యులర్గా ఆల్రెడీ జగన్ సంబంధించిన మిస్టర్ ఇన్నారెడ్డి, యు బీ ఆన్ ద లైన్. మనకి న్యాయబద్ధమైనటువంటి విషయాన్ని కూడా అప్డేట్ తీసుకుందాం. మనతో డాక్టర్ అడ్వకేట్ బోడేపల్లి శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ లాయర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జగన్ కేసుకు సంబంధించి 6 సంవత్సరాల తర్వాత ఇవాళ సిబిఐ కోర్టుకి మాజీ ముఖ్యమంత్రి అటెండ్ అవ్వటం జరిగింది. ట్రయల్ కోర్టులో కనీసం విచారణ కూడా ప్రారంభం కావట్లేదు అన్నటువంటి ఒక అసంతృప్తి చాలా మందిలో ఉంది. అలాగే న్యాయ వ్యవస్థ కూడా ఒక నింద మోయాల్సిన దశ కూడా ఉన్నది. బికాజ్ ఇతన్ని సుదీర్ఘకాలం కోర్టుకు హాజరు కాకుండా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఈయన వెనుకున్నట్టుగా చాలామంది భావించారు. అది న్యాయ వ్యవస్థకు ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా తెచ్చింది. ఎనీహౌ ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ ఆయన అటెండ్ అయ్యాడు. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? సిబిఐ మాత్రమే ఇవాళ విచారణకు పిలిచిందా? ఈడీ కేసులు కూడా తొందరలో విచారణకు వచ్చే అవకాశం ఉందా? ఎనీ అప్డేట్ లాయర్ గారు? సార్, ఎంటైర్ మన మాజీ సీఎం జగన్ గారి పైన 12 కేసెస్ ఈ రోజు ఉన్నాయి సార్, ట్రయల్ కు ఉన్నాయి. ఓకే. సో అతను లాస్ట్ అపీరెన్స్ అప్పుడు కూడా కంపల్సరీ అన్నది కోర్టు, బట్ ఈజ్ ఇన్ టూర్ ఆఫ్ లండన్ సార్. జగన్ మన ఏపీ సీఎం గారు, మన మాజీ సీఎం గారు లండన్ టూర్ లో ఉండడం వల్ల రాలేకపోయామని చెప్పేసి లాస్ట్ టైం కూడా పిటిషన్ ఫైల్ చేశారు వాళ్ళ అడ్వకేట్స్. సో ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయో, డిశ్చార్జ్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు అక్యూజ్ ప్రెజెన్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి కోర్టు ఈ రోజు అతనికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మన జగన్ గారికి. ఏమని, ఇన్ పర్సన్ గా కోర్టులో హాజరు కావాల్సిందిగా వాళ్ళకు డైరెక్షన్ లాస్ట్ ఒకేషన్ లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సార్, ఇందులో ఏంటంటే సార్, ఎవరు కూడా సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా కూడా కోర్టుకి అతిథులు ఎవరు కాదు సార్. బిఫోర్ ద లా ఆల్ ఆర్ ఈక్వల్ సార్, ఈక్వల్ బిఫోర్ ద లా సార్. సో అదే బేస్ చేసుకొని ఈ రోజు మన జగన్ గారు రావడం జరిగింది నాంపల్లి కోర్టుకి. దాదాపు 6 years తర్వాత సార్, మన ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ జనవరి 2020లో లాస్ట్ టైం సిబిఐ కోర్టుకి అటెండ్ అయ్యారు మన జగన్ గారు. దాని తర్వాత అతని అటెండెన్స్ డిస్పెన్స్ చేయడం జరిగింది ఆనరబుల్ కోర్ట్. బట్ దాని తర్వాత కూడా ఈ రోజు అతన్ని ఇన్ పర్సన్ హాజరు అవ్వడానికి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్షన్ ప్రకారం కూడా ఈ రోజు మన జగన్ గారు కోర్టుకు హాజరవ్వడం జరిగింది సార్. సో లాయర్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం, విచారణ జరగలేదు. ఒక చిన్న విషయం, జైల్లో ఉన్న తీవ్రవాదులను కూడా మనము జూమ్లోనే తీసుకొని డైరెక్ట్గా కోర్టుకి హాజరు కాకుండానే విచారణ చేస్తున్నటువంటి సందర్భాలు చాలాసార్లు చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా నేను వస్తే ఇబ్బంది, అక్కడ శాంతి భద్రతలకి నేను లైవ్లో మీకు అందుబాటులో ఉంటాను కదా, విచారించవచ్చు కదా అని అంటే కోర్టు నో అని చెప్పింది. కారణం ఏమై ఉండొచ్చు సార్? పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు సార్. బికాస్ ఆఫ్ 6 years నుంచి అతను ఒక్కసారి కూడా పర్సనల్ గా
అటెండ్ అవ్వలేకపోవడం అతని పర్సనల్ రీజన్స్ ఎగ్జాక్ట్లీ జగన్ గారు అన్నట్టు అతను వస్తే సెక్యూరిటీ ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. ఈ రోజు కోర్టులో కూడా చూసుంటారు మీరు, చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సో దానివల్ల జూమ్ లో అటెండ్ అవుతాని కూడా వాళ్ళు స్టెప్ తీసుకున్నారు. బట్ ఇన్ పర్సన్ బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్ 6 years నుంచి అతను పర్సనల్ గా అటెండ్ అవ్వలేదు కాబట్టి మన కోర్టు అతనికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సార్. సో అందులో ప్రత్యేకంగా ఏదో ఉంది అని ఆలోచన చేయాల్సిన అవసరం అయితే లేదు. దెర్ ఈజ్ ఏ ప్రొవిజన్. నథింగ్ సార్. ఎస్, సుదీర్ఘకాలం తర్వాత ఒక్కసారైనా ఈయన అటెండ్ అవ్వకపోతే బాగుండదు అన్నటువంటి ఒక కారణం, దాన్ని వీళ్ళు పూర్తిగా కన్సిడర్ చేయకుండా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అన్నటువంటి నిర్ణయం ఆ రోజు ఉన్నటువంటి జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాలు. ఐ థింక్ సో. ఎమ్ ఐ రైట్? ఎగ్జాక్ట్లీ సార్, యువర్ రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ టైం ఆయన రాకపోయినా ఇబ్బంది లేకుండా విచారణ జరిగితే సంతృప్తిగా భావించవచ్చా? 100% సార్. ఇప్పుడు అతను పర్సనల్ గా అతని అటెండెన్స్ అవసరం ఉన్నప్పుడే కోర్టు అతన్ని ఆర్డర్ చేస్తుంది సార్ అటెండ్ అవ్వమని. అదర్వైజ్ వీ కెన్ ఫైల్ 317 పిటిషన్ టు డిస్పెన్స్ అటెండెన్స్ అక్యూజ్ సార్. అక్యూజ్ పర్సన్ రాకుంటే మేము 317 పిటిషన్ ఫైల్ చేసేసుకొని ప్రొసీడింగ్స్ చేసుకోవచ్చు. యా, వై ఐఎమ్ ఆస్కింగ్ లాయర్ గారు, ఇవాళ రాజకీయం ఎలా ఉంది అని అంటే, ప్రొవిజన్ ఉండి ఆయన రాకపోయినా ఇబ్బంది లేదని కోర్టు భావిస్తే రేపు డైరెక్ట్గా వచ్చి విచారణకు కోర్టులోనే నిలబడాలి అనేటటువంటి పరిస్థితి లేకపోతే ఒక రాజకీయం ఎలా ఉంది అని అంటే, ఈ మాజీ ముఖ్యమంత్రికి న్యాయమూర్తులు చాలా సపోర్ట్ ఇస్తున్నారు అన్నటువంటి వాదన కూడా చాలా విచిత్రంగా ఇవాళ వస్తున్నటువంటి దశలో మీలాంటి వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తే, దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్, హీ కెన్ బి కన్సిడర్డ్. అటెండ్ అవ్వకుండా డైరెక్ట్గా కోర్టుకి రాకుండా కూడా విచారణలో పాల్గొనొచ్చు. అది చట్టబద్ధమే, అది న్యాయబద్ధమే, అది సూత్రంగా మనం అంగీకరించాల్సిందే అన్నది సూత్రప్రాయంగా ఉన్నప్పుడు దాని మీద పెద్ద చర్చ పెట్టాల్సిన అవసరం లేదు కదా. అందుకే మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగా. ఎనీహౌ, ఇవాళ కోర్టులో ఏం జరుగుండొచ్చు? ఏదైనా సమాచారం ఉందా సార్? అవన్నీ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరిగినాయి సార్. సో దాని గురించి కూడా మాకు ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ విల్ కనెక్ట్ యూ సార్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మిస్టర్ శ్రీనివాస్. ఎస్, మిస్టర్ ఇన్నారెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు హాజరైనటువంటి ఆయన పార్టీ నాయకులు, మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల లేదా తాజా ఎమ్మెల్యేల ఎవరున్నారు ఆయనతోటి? సో దాదాపుగా మొత్తంగా ఆయనతో పాటు ఉన్నారు. ఈరోజు ఒక పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి అందరూ ర్యాలీగా రావాలి, అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కోర్టు దగ్గర ర్యాలీగా రావాలని చెప్పని పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలామంది కూడా హాజరయ్యారు. మొత్తం మీద ముందస్తుగా తెలంగాణ గవర్నమెంట్ ముందస్తుగా సజ్జనార్ నేతృత్వంలో అంటే అందరూ బందోబస్తు కూడా చాలా స్ట్రిక్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ర్యాలీగానే వచ్చారు. తర్వాత ర్యాలీగానే వచ్చి హైకోర్టు అటెండ్ అవ్వడం జరుగుతుంది. మనకు అంతున్న సమాచారం ప్రకారం కోర్టులో ఆయన హాజరైన తర్వాత ఆయన హాజరును, అంటే ఆయన అటెండ్ అయ్యాడని చెప్పేసి కూడా రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రమే ఆయన కోర్టులో కూర్చోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆయన లోటస్ పండుగ బయలుదేరడం జరుగుతుంది. రాజేంద్ర గారు, మనకు అంతున్న సమాచారం ప్రకారం ఈరోజు నాంపల్లి కోర్టులో జగన్ ఎందుకు హాజరవ్వాల్సి వచ్చింది అన్న వ్యవహారం మీద గతంలో ఆయన ఏమైతే విదేశాలు వెళ్తున్నప్పుడు ఆయన ఫోన్ నెంబర్ తప్పుగా ఇచ్చారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇన్ ప్రెజెన్స్ ఉండాలని చెప్పని సిబిఐ ఆర్గ్యుమెంట్ చేయడం, దాన్ని ఏకీభవించిన సిబిఐ నాంపల్లి కోర్టు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈరోజు ఆయన హాజరవడం జరిగింది. మొన్న జరిగిన, అంటే గతంలో, అంటే లాస్ట్ టైం జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అవసరమైనప్పుడు ఆయన ప్రజెన్స్ ఉండాలని చెప్పని సిబిఐ కోరింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు హాజరైన ప్రత్యేకమైన కారణం, గతంలో ఆయన విదేశాలకు వెళ్తున్నప్పుడు ఇచ్చిన తప్పుడు నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆయన ఎస్కేప్ అవుతున్నారని చెప్పిన ఒక సస్పెక్ట్ను కోర్టు ముందు ఉంచిన నేపథ్యంలో ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పిన కోర్టు కూడా దీని మీద ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్లో వచ్చినట్టుగా రికార్డ్ చేసుకున్నారు. ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పి అన్నారు, హాజరయ్యారు. హాజరైనట్టుగా రికార్డ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఆయన బయలుదేరడం జరిగింది. సో ప్రధానంగా మనం గమనిస్తే ఈ ఇన్ ప్రొసీడింగ్స్లో లీగల్ అడ్వకేట్ చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకొని ఆయన ప్రజెన్స్ అవసరమైనప్పుడు మాత్రమే ఆయన అందుబాటులో ఉండేటట్టు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పని కూడా కోర్టు భావిస్తూ ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చాలామంది అడుగుతుంటారు. ఎవరైతే దోషులు కోర్టులకు హాజరవుతుంటారో వాళ్ళందరూ అక్కడ చాలా నెట్టుకుంటూ ఒక క్రౌడ్ మాదిరి ఉంటుంది కోర్టుల్లో సహజంగా.
ఈయనకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక సదుపాయం అంటే ఒక రూమ్లో కూర్చోబెట్టడం, అలాగే కోర్టులో అటెండ్ అవుతున్నప్పుడు ఆ కోర్టు ముందున్నటువంటి ఐ డోంట్ నో వాట్ టు సే అమీనా అంటారా ఏమంటారో, బహుశా మీకు ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, పేరు పిలుస్తారు 3 సార్లు. పిలుచుంటారా? జగన్మోహన్ రెడ్డి అని 3 సార్లు 2 సార్లు పిలుచుంటారా? రాజేంద్ర గారు, ఈరోజు జరిగిన ప్రొసీడింగ్స్ ప్రకారం మనకు వచ్చిన ఇన్హౌస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగిందంటే, ఈరోజు ఖచ్చితంగా కోర్టులో హాజరు కావాలి అంటే హాజరు అవ్వాలని చెప్పన్న నేపథ్యంలో ఆయన హాజరయ్యాడు, రికార్డ్ చేసుకున్నారు. ఆయన 5 నిమిషాలు మాత్రం ఆయన కోర్టులో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అక్కడున్న కోర్టు సిబ్బంది ఆయన హాజరైన రికార్డ్ చేసుకుని తర్వాత ఇమీడియట్గా ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. సో కోర్టు లోపల కూర్చొని ఉన్నాడా? కోర్టు లోపల రావడం జరిగింది. వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మీదకి వచ్చాడు కాబట్టి అటెండెన్స్ అంటే వచ్చాడు అని చెప్పేసి ఆయన రికార్డ్ చేసుకున్న తర్వాత ఆయన ఇమీడియట్గా బయలుదేరడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన పిలవడము, విచారణలో హాజరవ్వడము, తర్వాత జడ్జి గారి సమక్షంలో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం కూడా అక్కడ ఏమీ జరగలేదు. ప్రధానంగా కోర్టు ముందు ప్రొడ్యూస్ అవ్వాలి, ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పన్న నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు హాజరవ్వడం జరిగింది. హాజరైన రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత ఆయన ఇమీడియట్గా వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే, మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఇది మాత్రం జరిగింది. సో నెక్స్ట్ ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ అయితే ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతూ ఉన్నాయి. కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడైతే ఆయన ప్రజెన్స్ కావాలో, ఆయన కంపల్సరీ అపీరెన్స్ అవసరం అనుకున్నారో ఆ టైంలో మాత్రమే ఆయన హాజరవ్వాలని చెప్పి దాని మీద మీద మనకు కోర్టు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆదేశాలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తూ ఉంది ఆయన ఎప్పుడు హాజరవుతాడు, ఇన్ ప్రజెన్స్ అంటే పర్సనల్గా హాజరవుతాడా లేకపోతే వర్చువల్గా హాజరవుతాడా, ఏమైతే లెట్ ఇట్ బి కోర్టు చూసుకుంటుంది. ఆయన వ్యక్తిగతంగా వస్తాడా లేకపోతే లైవ్లో వస్తాడా, లేదు మళ్ళీ వాయిదాకి టైం తీసుకుంటాడా, ఆ కోర్టు ప్రొసీడింగ్స్లో వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇవాళ జరిగినటువంటి మొత్తం సమాచారం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి అనే మాజీ ముఖ్యమంత్రి సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డైరెక్ట్గా ఆయన హాజరవటం, అలాగే కోర్టు హాల్లో కూర్చోవడం. ఎప్పుడైతే ఈయన కోర్టులో హాజరయ్యాడో అక్కడున్నటువంటి న్యాయమూర్తి ఆయన హాజరుని రిజిస్టర్ చేసుకోవడం, చెప్పిన డేట్కి అటెండ్ అయ్యాడు అన్నటువంటిదే ఇవాళ జరిగినటువంటి వ్యవహారం. పాయింట్. నెక్స్ట్ మళ్ళీ వాయిదా ఇచ్చినప్పుడు ఆ వాయిదాల్లో ఏమేమి వస్తాయి, ఏవేవి విచారణకు వస్తాయి, వస్తాయా రావా, వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏ ప్రశ్నలు ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఏ అఫిడవిట్స్ వేస్తారు అన్నటువంటి మొత్తం సమాచారం నెక్స్ట్ వీక్ న్యాయ నిపుణులతో మనం మాట్లాడదాం. ఆ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అలాగే చాలామంది జగన్మోహన్ రెడ్డి అని 3 సార్లు తెలుగు సినిమాలో లాగా ఆయన పిలిచి ఆయన మళ్ళీ లోపలికి పంపించి ఇలాంటి ఊహాగానాల్లో చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి ఆ సమాచారం నా కొలీగ్ ఇచ్చారు. ఆయన పిలిచేటటువంటి పరిస్థితి రాకుండానే డైరెక్ట్గా కోర్టు హాల్లో కూర్చున్నారు, కోర్టుకి అటెండ్ అయ్యింది, రిజిస్టర్ చేసి ఆయన వెనక్కి పంపించారు, ఆయన ఇంటికి వెళ్ళాడు. జరిగింది ఇది. ఎనీహౌ 6 సంవత్సరాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఇవాళ చట్టాన్ని గౌరవించి కోర్టు విచారణకు హాజరయ్యాడు అన్నది మాత్రం వార్తా సమాచారం. ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.